అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి జనసేన పార్టీ తరపున సూలూరుపేట నియోజకవర్గం నుండి వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూలూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడ నుంచి చలో పిఠాపురం అనే నినాదంతో ఈరోజు 13వ తేదీ బయలుదేరుతాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జన సైనికులకి రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాల గురించి ఈరోజు చర్చించుకొని ఒక కొలిక్కొచ్చే మన ఏమైతే మనం బస్సులు ప్రొవైడ్ చేస్తున్నామో, ఎక్కడెక్కడి నుంచి బయలుదేరతాయో, ఎక్కడెక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసామో ఇవన్నీ మనం ఈరోజు సాయంత్రం లోపల జన సైనికులకు అందరికీ, సూలూరుపేట నియోజకవర్గ జన సైనికులకు అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా అధికారంలో వచ్చిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో సమస్యల్ని పరిష్కరించి ఈరోజు ప్రజల దీవెనలు అందుకుంటున్నారు. మొట్టమొదటిసారి మనం అధికారంలోకి వచ్చాక మనం ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని, మాకందరికీ ఇదొక పండగలాగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కింద స్థాయి జన సైనికుల వరకు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం. ఎన్నో అవమానించారు. వీటన్నిటినీ దాటుకొని ఈరోజు అధికారం వైపు, కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించడం జరిగింది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారిని ఈ వైసీపీ నాయకులు ఒక మాట అన్నారు, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని. అసెంబ్లీ గేటు కాదు, ఈరోజు 21 స్థానాలకి 21 స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలతో 100% స్ట్రైక్ రేట్తో మేము గెలిచి దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ స్థాయిలో కూటమిని మేము గెలిపించుకోవడం జరిగింది. ఇందులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అదేవిధంగా జన సైనికులు పోషించారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఆయన్ని తిరస్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఓటమిని అంగీకరించి గత 5 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి గెలుపోవటంలకి సంబంధం లేకుండా పోరాటాలు చేసి ఈరోజు ప్రజల దీవెనలు అందుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజలపైన కక్షగట్టి అసెంబ్లీకి కూడా రాకుండా, కనీసం ప్రతిపక్ష హోదా పక్కన పెడితే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, కనీసం ఆ నియోజకవర్గ సమస్యల గురించైనా అసెంబ్లీలో ఆయన గలం వినిపించాలి. ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత. ఆ బాధ్యత కూడా విస్మరించి అసెంబ్లీకి రాకుండా ఈరోజు ప్రజలపైన కక్షగట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు రానున్న రోజుల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా అతన్ని గెలిపించరు పులివెందుల ప్రజలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.